హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్ నారు కుకింగ్ జోన్. స్వాగతం అండి అందరూ. ఈరోజు మన వీడియోలో మంచి టిఫిన్ అలాగే బ్రేక్ఫాస్ట్ ఏమిటంటే ఊతప్పం విత్ చట్నీ. అది ఉల్లి టొమాటో చట్నీ. ఈ ఊతప్పం అయితే మెత్తగా స్పాంజీలాగా వస్తాయి, ఇలా తీస్తే వేళ్ళతో అలా విరిపేలాగా వచ్చి, అలాగే చట్నీ కూడా చాలా బాగుంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా మంచి చట్నీ కాంబినేషన్తో మనం డిష్ అయితే చూద్దాము. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకు వీడియోకి కావాల్సిన పదార్థాలు: ఒక 7-8 ఉల్లిపాయలు, 3-4 టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, చిన్న వెల్లుల్లి. వాటిలన్నిటిని శుభ్రంగా కడిగి వాష్ చేసి పెద్ద పెద్ద పీసులుగా కట్ చేయాలి. మరి చిన్న చిన్నవి అయితే అవసరం లేదు, ఎందుకంటే వీటిని మనం ఫ్రై చేసి మిక్సీ పడతాం కాబట్టి పర్వాలేదు. పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసిన వాటిని వేపుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసి, అందులో కొంచెం జీరా వేసి, జీరా చిటపటలాడిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఈ టమోటా ఉల్లిపాయ ముక్కలను కూడా అలాగన్నీ కూడా కలిపేసి ఆ ప్యాన్లో వేసేసి పచ్చివాసన పోయేదాకా ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టుకొని ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లి టమోటా ఈవెన్గా మగ్గి మంచి టేస్ట్ అయితే వస్తుంది. మరి ఫుల్లో పెట్టేస్తే అవి మాడిపోయి చట్నీ అయితే తినడానికి ఏమీ బాగోదు. సిమ్లో పెట్టుకోవడం వల్ల అవి చాలా బాగుంటుంది. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోని ఈ ముక్కలన్నీ కూడా వేసి, అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసి మెత్తగా ఈవెన్గా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా రావాలి. అలా ఎక్కువ వాటర్ అయితే పోసేయకూడదు, లేదంటే నీళ్ళు అవుతుంది చట్నీ అంతా. ఇలా నీళ్ళు పోయకుండా ఇలా గట్టిగా మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి అయితే తీసుకొని తిరుగుపోపు వేసుకుంటాం. దానికోసం ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆయిల్ వేడయ్యాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి వీటన్నిటిని మంచి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకి మంచి అరోమా వస్తుంది. ఈ పోపుని తీసుకెళ్ళి మనం ముందుగా తయారు చేసుకునే చట్నీలో అయితే వేసేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంతే, ఉల్లి టమాటో చట్నీ అయితే ఇంతండి. ఇడ్లీకి కానీ దోశ కానీ సూపర్గా ఉంటుంది. బొండాకు కానీ చట్నీ అయితే 2 కాంబినేషన్లో చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మనం ఊతప్ప ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఊతప్పం తయారు చేయడానికి మనకి ఇడ్లీ బ్యాటర్ కావాలి. ఇడ్లీలు తయారు చేసుకునే బ్యాటర్తో మనం ఊతప్పలు అయితే వేసుకుంటాం. దానికి ముందుగా మనం తిరుగుపోపు వేసుకుంటాం అనమాట. ఆ బ్యాటర్కి తిరుగుపోపు వేసి మనం ఊతప్పలు అయితే తయారు చేస్తాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టి ఆవాలు, జీలకర్ర, మినపప్పు స్మాల్ సైజు స్పూన్తో వేసి అవి చిటపటలాడిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి అవి కూడా బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఈ పోపుని తీసుకెళ్ళి మన ఇడ్లీ యొక్క బ్యాటర్ ఉంటుంది కదా, వాటితో ఊతప్ప తయారు చేసే ఆ బ్యాటరు మన ఇంట్లో ఇడ్లీ రుబ్బు అయితే అవైలబుల్గా ఉంటుంది. రోజు ఇడ్లీ తినాలా, ఇడ్లీయా అనే వాళ్ళకి బోర్ లేకుండా ఈ ఊతప్పం ఇలా ఈ స్టైల్లో చేశారంటే అసలు వదలకుండా కూడా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు. చాలా బాగుంటుంది. సో ఇడ్లీ బ్యాటర్లో ఈ తిరిగిపోపు వేయడం వల్ల మంచి అరోమా వచ్చి ఊతప్పం అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ వేడయ్యాక ఈ మిశ్రమాన్ని అయితే ఒక 2 గరిటెలు వేసి మందంగా వేసుకోవాలి. మరి పలసగా అయితే వేసుకోకూడదు. పలసగా వేసుకుంటే అది రవ్వ దోశ అవుతుంది. మందంగా వేసుకొని సిమ్లో పెట్టి లిడ్ పెట్టి ఉడకపెడితే చాలా బాగా. దాని మీద ఇష్టం ఉన్న వాళ్ళు, నేనైతే క్యారెట్ దురిమేసి బాగా చాప్ చేసి క్యారెట్ అలాగే ఆనియన్ కూడా వేసాను. దీని మీద జీరా, కొత్తిమీర, కరివేపాకు, బీట్రూట్ ఏవైనా కావాలంటే అవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎవరు ఎలా తినాలనుకుంటే అలా అవన్నీ కూడా ఇందు మీద యాడ్ చేసుకుంటే ఎక్కువగా వస్తాయి. మా పిల్లలు అయితే అసలు ఏమీ తినరు, ఇలా వేరేసి పక్కన పడేస్తూ ఉంటారు. అందుకే ఈ 2 అయితే వేసాను. క్యారెట్ కళ్ళుకి మంచిది, అలాగే విటమిన్ బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే ఆనియన్ కూడా చాలా మంచిది, ఉల్లి చేసే మీద తల్లి చేయదు కదండి. అలాగే ఆ 2 కూడా వేసాను. ఇలాగా ఊతప్పం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ లిడ్ పెట్టుకోవాలి. 5 మినిట్స్ కానీ 2 మినిట్స్ లిడ్ పెట్టి సిమ్లో ఉడికించడం వల్ల మొత్తం అంతా పైన కూడా ఈవెన్గా కుక్ అయిపోద్ది. ఇంక ఇది టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, క్యారెట్, ఉల్లిపాయలు వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ అవసరం లేదు పచ్చిగా తినాలనుకున్న అలా తినేవచ్చు.
మేమైతే అలా తినలేము. అందుకని దాన్ని టర్న్ చేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత మన ఊతప్పం అయితే రెడీ. ఇదేనండి ఊతప్పం కూడా. ఇలాగే అన్నీ మనకి ఎన్ని ఊతప్పాలు కావాలన్నా అలా క్యారెట్ అవి వేసుకుంటాం. మళ్ళీ లిడ్ పెట్టుకొని మళ్ళీ ఇలా టర్న్ చేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ వేస్తే మనకి ఎన్ని ఊతప్పాలు కావాలో అన్ని ఊతప్పాలు. ఇదిగోండి మంచి మెత్తగా దూదిలాగా వచ్చిన ఊతప్పం విత్ ఉల్లి టమోటా చట్నీ కూడా. ఈ 2 కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. చాలా బాగా కూడా వచ్చింది. మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. అలాగే మీ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏ విధంగా వచ్చిందో నాకు హెల్ప్ అవుద్ది. అందుకే మిమ్మల్ని మరీ అడుగుతున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. ఈ ఊతప్పం ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ తెలియచేయండి. చట్నీతో